హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందనాస్ నెస్ట్. సో ఇప్పుడు వచ్చేసి నేను క్యాప్సూల్ హోటల్లో ఉన్నాను అనమాట. ఐల్ షో యూ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బెట్. ఫర్ నౌ లెట్ మీ డూ మై స్కిన్ కేర్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక క్యాప్సూల్ హోటల్లో ఉన్నాను. దిస్ ఈస్ మై క్యాప్సూల్. సో ఒక చిన్న వర్క్ కొండి లండన్ వచ్చాను అండ్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇంకా నేను హోటల్స్ అన్నీ వెతుకుతున్నాను అనమాట. అన్నీ కూడా 200, 250, 150 అలా ఉన్నాయి. జస్ట్ 1 నైట్కి పడుకోవడానికి అని చెప్పేసి నేను చాలా వెతుకుతున్నా. ఇన్స్టా రీల్స్ అన్నీ చూస్తున్నాను. సో నాకు ఈ క్యాప్సూల్ హోటల్ అని చెప్పి కనిపించింది. సో ఐ బుక్డ్ ఇట్. నా బడ్జెట్లో చాలా మంచిగా అనిపించింది నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దిస్ అనమాట. సో మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా లండన్ వచ్చినా లైక్ ఒక్కలే ఉండాలన్నప్పుడు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ బడ్జెట్ ఆప్షన్ అనిపించింది. సో ఐమ్ షోయింగ్ యూ దిస్ వన్. సో ఇది నా క్యాప్సూల్. సో అంతా కొంచెం మెస్సీగా ఉంది. ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చేసి జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డూ మై స్కిన్ కేర్ అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ వచ్చేసి ఒక హ్యూజ్ మిర్రర్ వచ్చింది గాయస్. ఇక్కడ నేను నా ఫుడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా డిన్నర్ వచ్చేసి సూషీ అనమాట. అండ్ ఇక్కడ నా ఫోన్ ఇవన్నీ పెట్టాను. ఇక్కడ ఒక లైట్ వచ్చింది. ఇక్కడ నా స్కిన్ కేర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్ ఇచ్చారు. USB-C ఇంకా USB-AC అండ్ ఇలా ఒక పవర్ సాకెట్ ఉంది. సో లైట్ ఆన్ అండ్ ఆఫ్. ఇంకా ఈ ఫ్యాన్ ఆర్ సంథింగ్ ఇది వచ్చేసి ఐ థింక్ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఆర్ సంథింగ్, ఏసీ ఆర్ అలా అనుకుంటాను. మేబీ ఫ్యాన్ అనుకుంటా. సో అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్ ఉందన్నమాట. అలా బెడ్ వచ్చింది. కంప్లీట్గా ఒక పర్సన్ పడుకోవచ్చు. సో ఇక్కడంతా బెడ్ ఉంది. నేను పడుకొని చూపిస్తాను. సో ఇలా ఒక పర్సన్ కంఫర్టబుల్గా పడుకోవచ్చు. చూసారు కదా, నా కాలు అయితే కింద టచ్ అవ్వట్లేదు. మేబీ 6 feet అలా ఉన్న వాళ్ళకైతే కొంచెం సరిపోకపోవచ్చు, బట్ నాకైతే చాలా బాగుంది. అండ్ సో ఈ రూమ్లో నేను చెక్ ఇన్ చేసినప్పుడు ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయంటే ఒక పిల్లో ఉంది, ఒక డువెట్ ఉంది అండ్ ఒక టవల్ ఉంది. దట్స్ ఇట్. ఇంకేం లేవు. అంటే మనకి రెగ్యులర్ హోటల్స్లో ఇస్తారు కదా, బ్రష్, పేస్ట్, కోమ్ ఇలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. స్లిప్పర్స్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కావాలంటే మనకి కింద వెండింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. పే చేసి తీసుకోవాలి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అంటే స్లిప్పర్స్ 3 pounds, బ్రష్ 5 pounds అలా ఉందన్నమాట. సో నా క్యాప్సూల్ బయట నుంచి ఎలా ఉందో చూపిస్తాను. వాష్రూమ్ వచ్చేసి అందరికీ కామన్ అనమాట. అందరూ ఇక్కడే ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ మెన్స్ ఏరియా అని చెప్పేసి సపరేట్గా ఉంది, ఉమెన్స్ ఏరియా అని చెప్పేసి సపరేట్గా ఉంది. మీకు కావాలంటే మీరు ఓన్లీ మెన్స్ ఉండే క్యాప్సూల్స్ ఉంటాయి, ఉమెన్స్ ఉండే క్యాప్సూల్స్ ఉంటాయి. నేను వచ్చేసి ఓన్లీ ఉమెన్స్ ఉండే క్యాప్సూల్స్ తీసుకున్నాను. సో నాకు కొంచెం భయం వేసింది. అంటే మామూలుగా మెన్స్ ఉమెన్స్ అందరూ కలిసి ఒకటే పాడ్స్ అంటే కొంచెం సేఫ్ కాదనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. మనకి లోపల మనం లాక్ చేసుకొని పడుకోవచ్చు, బట్ నాకు అంత సెక్యూర్ అనిపించలేదు. సో నేను ఉమెన్స్ ఓన్లీ పాడ్స్ అని చెప్పేసి సపరేట్గా ఉన్నాయన్నమాట, అందులో తీసుకున్నాను నేను. అంటే నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి నాకు అంత సేఫ్ అనిపించలేదు. ఉమెన్స్ మెన్స్ కలిపి ఉండేవి కూడా ఉన్నాయన్నమాట రెగ్యులర్వి, కానీ నేను ఓన్లీ ఉమెన్స్ పాడ్స్ అని చెప్పేసి ఉన్నాయి, అక్కడ తీసుకున్నాను. బికాజ్ నేను ఒక్కదానే ఉన్నాను, మేబీ అంత సేఫ్ కాదేమో అనిపించింది. కొంచెం భయం వేసింది యాక్చువల్లీ నాకు. అందుకని చెప్పేసి ఇట్లా నేను ఓన్లీ ఉమెన్స్ పాడ్స్ అని చెప్పేసి ఉంటే అవి తీసుకున్నాను. వాష్రూమ్స్ కొంచెం కంజెస్టెడ్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే అనమాట. సో నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా అని చెప్పేసి టెస్కో నుంచి సూషీ ఇంకా ఒక డ్రింక్ తీసుకున్నాను అనమాట, కోక్. Now I'll have my dinner. Now మనకి యాక్సెస్ కీ ఇస్తారు. పాట్కి వచ్చేసి బయట నుంచి లాక్ లేదు. మీరు ఒకవేళ బయటకు వెళ్ళాలి, లగేజ్ అంతా పెట్టేసి అనుకుంటే యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఓన్ లాక్ అనమాట. నేను వచ్చేసి ఈవినింగ్ వచ్చాను అరౌండ్ 7కి అలాగా. అక్కడే ఉండేసి నాతో పాటే ఉంచుకున్నాను లగేజ్. మార్నింగ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయాను. లగేజ్ అక్కడ వదిలేసి వెళ్ళాలంటే లాక్ ఉండాలన్నమాట, కానీ అక్కడ లాక్ మనం తీసుకోవచ్చు. వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి, కానీ 5-6 pounds అలా చార్జ్ చేస్తున్నారు. సో యా, దట్స్ అబౌట్ మై స్టే ఇన్ క్యాప్సూల్ హోటల్. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను, నాకు చాలా నచ్చింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్